వెల్కమ్ బ్యాక్ టు మై విహార్ ఛానల్ గాయస్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్యామిలీ అందరం ఫర్ ద ఫస్ట్ టైం కార్లో తిరుపతికి అయితే వెళ్తున్నాం గాయస్. సో తిరుపతికి మేము ఆల్మోస్ట్ 8:30 9 o'clock అయితే నైట్ ఈవినింగ్ స్టార్ట్ అయినాం మేము. సో ఆన్ రోడ్ బై కార్ అంత దూరం ఫస్ట్ టైం. సో మా కార్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం గాయస్ టు ద తిరుపతి. సో తిరుపతి వెళ్ళడం కార్లో మేమైతే ఫస్ట్ టైం అనమాట. సో అలా దూరం వెళ్తుండగా దారిలో ఒక డాబాలో అయితే మేమైతే ఆగాము. ఎందుకంటే 1-2 hours జర్నీ తర్వాత ఒక చిన్న రిఫ్రెష్మెంట్ కోసం అయితే ఆగాము. సో అలా వేడివేడి చాయ్ కప్ కాఫీ అలా తాగుకుంటూ మేమైతే చాలా రిలాక్స్ అయ్యాము. దాని తర్వాత మళ్ళీ మేము కడపలో అయితే ఆగాము నెక్స్ట్ స్టాప్. అక్కడ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అక్కడ కూడా కొంచెం కాఫీ అలా తాగి 10 minutes అలా రిలాక్స్ అయిపోయాము. అక్కడ కాఫీ కూడా చాలా బాగుంది గైస్, మార్నింగ్ కదా. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. అండ్ మేము కడపకైతే రీచ్ అయ్యాం ఫైనలీ. కడప నుంచి తిరుపతి 100 kilometers ఉందన్నమాట. బట్ ఈ రోడ్ అయితే అంత బాగలేదు గైస్. 100 kilometers మొత్తం ప్యాచెస్ ఉంటాయి. అలా ఎట్టగేలుగు మేము ఫైనల్గా తిరుపతికి అయితే చేరుకున్నాము. ఈ చూస్తున్నారు కదా గైస్, ఈ తిరుపతి ఫ్లైఓవర్స్ కింద పిల్లర్స్ ఎంత బాగున్నాయో. నేను ఈ ఫ్లైఓవర్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో లేదా యూట్యూబ్ షార్ట్స్లో చూస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత డైరెక్ట్గా చూస్తున్నాను. సో మేము రాగానే ఎస్ఎస్డి టోకెన్ కౌంటర్స్ దగ్గరికి అయితే చేరుకున్నాం గాయస్. ఈ కౌంటర్లు ఏంటంటే ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఉంటే మనకి దర్శనం అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో అందుకని ఈ కౌంటర్ కాడ అయితే మేము చేరుకున్నాము. చాలా బాగా అయితే చూసుకున్నారు మనకి. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీగా వాటర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ హాట్ మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగా అయితే చూసుకున్నారు గైస్ ఇక్కడ సిబ్బంది మాత్రం. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ వచ్చేసి మనకి విష్ణు కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్ కాడ అయితే దొరుకుతుంది గైస్. ఫైనల్గా మేము నా ఫ్యామిలీ అందరం కలిసి ఎస్ఎస్డి టోకెన్స్ అయితే తీసుకున్నాము. మాకు స్లాట్ టైమింగ్ వచ్చేసి 12 o'clock అయితే వచ్చిందనమాట. సో వన్స్ టోకెన్ కలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ మేము తిరుమలకి అయితే వెళ్తున్నాము. ఈ తిరుమలలో మీరు కొండ చూస్తున్నారు కదండి, సేమ్ మన దేవుడి ఫేస్ లాగా అయితే ఉంటుంది ఇక్కడ. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా మీకు తెలుస్తుంది, చాలా బాగుంటుంది. సో ఎట్టగేలుగా మేమైతే గరుడ కమాన్ దగ్గరికి అయితే వచ్చేసాము. వి హ్యావ్ ఫైనలీ రీచ్ తిరుపతి అనమాట. సో ఇక్కడ నుంచి మనం తిరుమల హిల్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ తిరుమల హిల్స్కి వెళ్ళే ముందు మనకు ఒక కమాన్ అయితే ఉంటుంది, చెక్ పోస్ట్. అక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఇది చెక్ పోస్ట్. సో ఇక్కడ ప్రతి వెహికల్ ఎవరైనా సరే ఇక్కడ ఆగాల్సిందే. వాళ్ళ మూమెంట్, వాళ్ళ కార్స్ అన్ని చెక్ చేస్తారనమాట. అంటే స్టవ్ కానీ ఫైర్కి సంబంధించిన గ్యాస్ కానీ ఎక్సెట్రా అవన్నీ ప్రొవిజన్ అనమాట. ఇక్కడ ఏది కూడా తీసుకోవద్దు అనమాట, చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు. సో మేమైతే రైస్ కుక్కర్ అలాంటివి కొన్ని తీసుకెళ్ళినాం. పోయి ఇక్కడ డిపాజిట్ రూమ్ ఉంది కదా, ఈ డిపాజిట్ రూమ్లో అయితే మేము డిపాజిట్ చేసాము. సో డిపాజిట్ రూమ్ కూడా ఫ్రీ అండి. వాళ్ళు మాకైతే 2 days టైం ఇచ్చారు. 2 days లోపల ఆ సామాన్లు తీసుకోకపోతే మళ్ళీ మేము వేరే స్టోర్ రూమ్కి అయితే పంపిస్తామని చెప్పారు. సో ఫైనల్గా మాకు టోల్గేట్ ఎంట్రీ అయితే దొరికింది గాయస్. ఈ టోల్గేట్ ఎంట్రీ వచ్చేసి మనకి వాళ్ళు టైం అనేది మెన్షన్ చేస్తారు. సో ఆ టైం లోపటే మనం ఆడ ఉండాలన్నమాట. టైం దాటిపోవద్దు అనమాట, సారీ. సో టైం దాటిపోయితే మనం ఫాస్ట్గా వెళ్ళినట్టు. ఫాస్ట్గా వెళ్తే మనకి వాళ్ళు 1000 rupees చలాన్ అయితే వేస్తారు. సో అందుకని మీరు నెమ్మదిగా 20 km/h అనే స్పీడ్ మెయింటైన్ చేస్తూ మెల్లగా వెళ్ళండి. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తిరుపతి నుంచి తిరుమలకి ఒక 30 kilometers అయితే ఉంటుంది అనుకుంటా గాయస్. సో ఎట్టకేలుగు మేము తిరుమలకి అయితే చేరుకున్నాము. ఈ తిరుమలకు చేరుకున్నాక మాకు ఈ స్పాట్ అనేది కనిపించింది. ఈ స్పాట్ అనేది నేను రీల్స్లో చూస్తుండేవాడిని. చాలా బాగుంది గాయస్. మేము కూడా ఇక్కడ వచ్చి ఫోటో దిగాలని అయితే అనుకున్నాము. సో మేము ఏం చేసామంటే తిరుమల చేరుకున్నాక ఫస్ట్ ఈ వెంగమాంబ అని ఉంటుంది గాయస్. వెంగమాంబ అంటే ఫుడ్ సంబంధించింది అనమాట. మనకి ఫ్రీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. చాలా బాగుంటుంది గాయస్. సో డైరెక్ట్ మేము లంచ్ టైంకి అయితే వచ్చాము. ఫుల్ ఆకలి అయితే వేసింది. సో ఇక్కడ అన్నప్రసాదన కేంద్రానికి అయితే మేమైతే వచ్చేసాము. అక్కడ నుంచి చాలా పెద్ద ఉంది గాయస్ ఈ కేంద్రము. డిఫరెంట్ హాల్స్ అయితే ఉన్నాయి. సో పబ్లిక్ని అంతా డిఫరెంట్ హాల్స్ని అయితే డైవర్ట్ చేశారు రష్ బట్టి. సో నాకు ఇంత పెద్ద ఫ్రేమ్ అయితే కనిపించింది దారిలో. వెరీ గుడ్, అసలు సూపర్ ఉంది. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ టేస్ట్ చేశాను గైస్ ఈ అన్నప్రసాదంది.
చాలా అంటే చాలా బాగుంది. ఒక హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్కి అయితే వీలైతే ఫ్రీగా ఫుడ్ అనేది డొనేట్ చేస్తారనమాట. అండ్ మేము తిన్న వెంటనే మళ్ళీ ఫాస్ట్గా క్లీన్ చేసేసి మళ్ళీ అప్పటికప్పుడు విస్తరాకులు అయితే వేసి రెడీగా పెట్టారనమాట. సో దాని తర్వాత మళ్ళీ మేము రూమ్ అయితే వచ్చాము రూమ్కి. ఈ రూమ్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ రూమ్ అనమాట. మాకైతే 2 బెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ బ్లాంకెట్స్. మా రూమ్ అయితే చాలా నీట్గా అయితే ఉంది గాయస్. వాష్రూమ్సే కానీ ప్రతిదీ చాలా బాగుంది. సో అక్కడ మేము ఫ్రెష్ అప్ అయిన వెంటనే మళ్ళీ మేము మా మామయ్య లైక్ తల నీలాలు అయితే దేవుడికి అప్పగిద్దామని చెప్పేసి వచ్చేసాడు. సో మేము టోకెన్ అయితే తీసుకున్నాం గాయస్. టోకెన్ తీసుకొని ఈ కేంద్రానికి అయితే వచ్చాము. ఇక్కడ మా అత్తయ్య కానీ మా మామయ్య కానీ అందరు ఇట్లా హెడ్స్ అనేది తల నీళ్ళలో అయితే దేవుడికి సమర్పించుకున్నారు గాయస్. ఇది కూడా వచ్చేసి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనకి ఇక్కడ హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు స్నానం చేసుకోవడానికి. అండ్ లాకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, ఇద్దరు ఉంటారు అనమాట. నీట్గా తీస్తారు, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మేము బయటికి రాగానే మాకు అక్కడ ప్రసాదం అయితే ఏర్పాటు చేశారు గైస్. పప్పన్నంది చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, అన్న ప్రసాదం అని చెప్పి చాలా నీట్గా అయితే గుడ్ ఉండే. దాని తర్వాత మళ్ళీ మేము ఫైనల్ రూమ్కి అయితే వచ్చాము. మా రూమ్ వచ్చేసి లైక్ ఈ నుంచి జస్ట్ ఒక 900 మీటర్స్ అనమాట టెంపుల్ అంతే. సో బై వాక్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో నేను ఇలా ఫుట్పాత్ పైకి వచ్చి కూర్చొని లైక్ అందరిని అబ్జర్వ్ చేస్తూ అయితే ఉన్నాను. చాలా ప్లెజెంట్గా చాలా బాగుండే గైస్ అక్కడ వెదర్ మాత్రం. మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా టెంపుల్కి అయితే వచ్చేసాం గైస్. మా దర్శనం వచ్చేసి 12 o'clock ఉండే. సో మేమైతే 10:30 అలా స్టార్ట్ అయ్యాము బ్రేక్ఫాస్ట్ చేసుకొని. సో ఇక్కడ అన్ని కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి గైస్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ కంపార్ట్మెంట్స్. సో మాకైతే ప్రతిదీ మంచిగా అనిపించిండే. లైక్ ఫ్యాన్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, వాటర్ కానీ అన్నీ మంచిగా నీట్గా ఉండే అనమాట. సో అలా మా దర్శనం అయితే సాగింది. సో మా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది గాయస్. సూపర్ అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే చూసాను దేవుణ్ణి. సో వన్స్ మా దర్శనం అంతా కంప్లీట్ కాగానే ఫోన్ అనేది మనం కింద లైక్ చెక్ పోస్ట్ కాడ డిపాజిట్ అయితే చేస్తాం గాయస్ తిరుమలలోనే. సో ఆ ఫోన్ అనేది మనకి ఫోన్ లగేజ్ కౌంటర్ అని ఉంటుందన్నమాట. అక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలి టోకెన్ చూపించి. సో అలా అని చెప్పి నేను నా ఫోన్ అనేది కలెక్ట్ చేసుకొని మళ్ళీ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇలా కిందికి దిగాక నేను చాలా అబ్జర్వ్ చేశాను గాయస్. ఇదంతా చూస్తున్నారు కదా మండపం అనమాట. లైక్ భక్తి టీవీలో మనకు కనిపిస్తుంది ఇక్కడంతా పూజలు కానీ లైక్ పెళ్ళిళ్ళు కానీ ఇక్కడ అన్నీ ఇదే ప్లేస్లో జరుగుతాయి అన్నమాట. సో మేము వచ్చేసరికి లైక్ బయటకు వచ్చేసరికి 2 o'clock అయిందనమాట. మాకు దర్శనం టైం వచ్చేసి 12 o'clock ఇచ్చారు. సుమారుగా 1.5 hour అయితే జరిగింది. సూపర్ అనిపించింది గాయస్ మాకైతే దర్శనం అయితే. సో వన్స్ ఫోన్ అనేది కలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేసిండే. అక్కడ తెప్పోత్సవం అనే ఒక ఫెస్టివల్ అయితే జరుగుతుంది అనమాట. తెప్పోత్సవం అంటే ఫ్లోటింగ్ ఫెస్టివల్. సో అందుకని ఇక్కడ నో ఎంట్రీ అనమాట. సో ఈ చూసినారు కదండి ఎంట్రీ ఫర్ టెంపుల్. దాని బయట నుంచి రాగానే మనకి ఇలా లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్తే మనకి అగరబత్తీలు అనేది కనిపిస్తుంది గాయస్. మేమైతే ఒక అగరబత్తీలు కొన్నాం, ఒక 5 to 6 అలా. ఇవి వచ్చేసి 7 వెరైటీస్ ఉంటాయి గాయస్. చాలా అంటే చాలా నైస్గా చాలా బాగుంటాయి అనమాట. సో అక్కడ మేము ఆ షాపింగ్ అంతా చేసుకున్నాక మళ్ళీ ఆ టెంపుల్ ఎదురుగా మనకి హనుమాన్ ఉంటాడనమాట. అక్కడ కూడా ఇక్కడ ఇది మనకి రీల్స్లో చాలా కనిపిస్తుంది. సో మేము కూడా అక్కడ దేవునికి వెళ్ళి మొక్కేసి నాకొకటి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది గా. ఇది వచ్చేసి మస్కిటో ట్రాప్ అనమాట. ఇక్కడ పక్కనే డస్ట్బిన్ ఉంది. అక్కడ ఉన్న ఈగలన్నీ డైరెక్ట్ వెళ్ళి అందులో వెళ్ళి పడుతున్నాయి, ఏదో సూసైడ్ చేసుకున్నట్టు. బాగుంది, ఇది నాకు చాలా బాగా అనిపించింది. సో దాని తర్వాత మా దర్శనం అంతా అయిపోయాక ఇక్కడనే అరుణ ఫుడ్ కార్నర్ అని ఒకటి ఉంది గైస్. చాలా బాగుంది ఇక్కడ టిఫిన్స్. సో మేము దర్శనం అయిన వెంటనే ఫుల్ ఆకలి అయితే ఉండే మాకు. సో ఇక్కడనే జస్ట్ బ్యాక్ సైడ్ ఆఫ్ హనుమాన్ టెంపుల్ ఇక్కడ మనకి టిఫిన్స్ దొరుకుతుంది. చాలా రీజనబుల్ ఉన్నాయి ఇక్కడ. డెఫినెట్లీ ట్రై చేయండి గైస్. సో వన్స్ మా ఫుడ్ అనేది కంప్లీట్ అయినాక చిన్నగా అలా ఫొటోస్ అయితే దిగాము. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అన్నీ. సో అక్కడనే మేము టెంపుల్లో అయితే ఫుల్ టైం అనేది గడిపామన్నమాట. సో అలా మా పాప ఆడుకోవడం కానీ
మేము ఫొటోస్ దిగడం కానీ ఇట్లా సాగిందనమాట. చాలా బాగా అనిపించింది, చాలా ప్లెజెంట్ పీస్ఫుల్గా ఉండే అక్కడ. ఇక్కడనే గుడికాడ ఇలా ఒక రూమ్ లోపల అన్ని దీపాలు అయితే పెట్టారు గైస్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది ఏందో నాకైతే తెలియదు, బట్ చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ దీపాలన్నీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న గుడిలన్నీ మేమైతే దర్శనం చేసుకున్నాం గాయస్. చాలా మంచిగా అనిపించినాయి ఇవన్నీ. సో అలా తిరుమలలో కాసేపు ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసాం గాయస్. ఇక్కడ మాకు ఒక ఫ్రీ బస్ అయితే కనిపించింది. ఇక్కడ దాదాపు మొత్తం ప్రతిదీ ఫ్రీ ఉందన్నమాట. సర్వీస్ అంతా చాలా మంచి ఏర్పాటు చేశారు ఇక్కడ టీటీడీ సంస్థ వాళ్ళంతా. సో మేము ఫ్రీ బస్ అయితే ఎక్కేసి మా రూమ్కి అయితే మళ్ళీ చేరుకున్నాము. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేమైతే అన్నదాన సెంటర్కి అయితే వచ్చేసాము. మేము బ్రేక్ఫాస్ట్ చేయలే కానీ లంచ్ అండ్ డిన్నర్ మాత్రం అక్కడే చేసాము. చెప్పాను కదా గైస్, మా రూమ్ వచ్చేసి జస్ట్ 400 మీటర్స్ మాత్రమే. సో అలా మళ్ళీ మేము డిన్నర్ అయితే ఇక్కడే చేసాము. ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలాంటి టేస్ట్ ఎక్కడ కూడా దొరకదు గైస్. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉండే. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మాకు ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఏదైతే పెట్టారో సేమ్ అదైతే పెట్టలేరు, ఎందుకంటే డిఫరెంట్ మెనూ ఉంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ సేమ్ అయితే ఉండదు గైస్. సో మీరు ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది అక్కడ టేస్ట్. సో వన్స్ మా ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక బయటనే మనకి శ్రీనివాస కాంప్లెక్స్ అని ఉంటుంది. ఇది వచ్చేసి షాపింగ్ ఏరియా అనమాట. సో ఏమైతే షాపింగ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ మనం ఇక్కడ చేసుకోవచ్చు. అన్నీ మనకి దాదాపు రీజనబుల్ రేట్స్లో అయితే ఉంటుంది. సో మేము కూడా కొన్ని ఫ్రేమ్స్ కానీ దేవుడికి సంబంధించినవి అండ్ అగరబత్తీలు కానీ ఇలా ఏదైతే కొన్ని కొనుక్కున్నాం అనమాట. మీరు కూడా ట్రై చేయండి గైస్ ఇక్కడ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ గాయస్. సో చాలా ప్లెజెంట్గా మార్నింగ్ సుప్రభాతం ఎన్నుకుంటూ మేమైతే లేసాము. మా పక్కనే నామాల పార్క్ అని ఉందన్నమాట. అక్కడ నుంచి పాటలు వస్తున్నాయి, చాలా బాగుండే. మనం జస్ట్ ఇంటి బయట అరుగు పైన కూర్చుంటే చాలు గాయస్, ఇక్కడే మనకి బ్యాంగిల్స్, ఫ్లవర్స్, టిఫిన్స్ అలా చాలా వస్తాయన్నమాట మన దగ్గరికి. సో మేమైతే టిఫిన్ తీసుకున్నాం గాయస్, చాలా టేస్ట్గా ఉండే. సో ఇక్కడ నుంచి మళ్ళీ మా ప్రయాణం అనేది అక్కడ చుట్టుపక్కల ఉన్న హిస్టారిక్ ప్లేసెస్ అయితే విజిట్ అవ్వాం. సో మేము ఫస్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు అనమాట. తప్పకుండా విజిట్ అవ్వండి గాయస్. సో నెక్స్ట్ వచ్చేసే ప్లేస్ పాప వినాశనం. సో పాప వినాశనం అనే ప్లేస్కి అయితే మనం వచ్చాం గాయస్. సో ఈ పాప వినాశనం అంటే ఏంటంటే మనకి వాటర్ అనేది పైనుంచి వస్తుంది అనమాట. ఆ వాటర్ అని మన తలపైన వేసుకుంటే మన పాపాలన్నీ పోతాయి అని చెప్పి ఇక్కడ నమ్మకం అనమాట. ఇక్కడ కూడా మనకి టాయిలెట్స్ అన్ని, షవర్ కానీ అక్కడ అన్నీ ఏర్పాటు చేశారు గాయస్. ఇక్కడ మనకి గంగా దేవత అయితే ఉంటుంది. మేము ఇక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకొని మళ్ళీ మేము వేరే దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం గాయస్. ఇక్కడ మేము మిస్ అయింది ఏంటంటే జపాలి హనుమాన్ టెంపుల్ అనమాట. మీరు చూస్తున్నారు కదా గాయస్, ఇదే అనమాట. చాలా బాగుంటుందంట, నేను చాలా రీల్స్లో చూశాను. బట్ మేము వచ్చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాము అండ్ ఎండ కూడా చాలా బాగుండే. సో అందుకని మిస్ అయ్యాము. ఈ లొకేషన్ వచ్చేసి మనకి తిరుమల నుంచి నడక మార్గం వస్తారు కదా గైస్, ఆ వే అనమాట ఇక్కడ.
సో తిరుమలలో అన్ని ప్లేసెస్ తిరిగిన వెంటనే మళ్ళీ మేమైతే కిందకైతే వచ్చేసాము. కింద చూడండి చాలా హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. మేము ఉన్నప్పుడైతే నార్మల్గా ఉండే, బట్ మేము కింద దిగంగానే చాలా ట్రాఫిక్ ఉండే. సో ఆ ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ మేము మా ప్రయాణం అయితే శ్రీకాళహస్తికి అయితే టెంపుల్కి మా ప్రయాణం స్టార్ట్ అయింది. సో మనకి తిరుపతి నుంచి ఈ శ్రీకాళహస్తి టెంపుల్ దాదాపు ఒక 1.5 hours అయితే జర్నీ ఉంటుందండి. ఈ జర్నీ కూడా చాలా బాగుంటుంది గైస్. చుట్టూ గ్రీనరీ అండ్ రోడ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో మీరు ఎవరైనా తిరుమలకి ప్లాన్ చేసుకుంటే ఈ శ్రీకాళహస్తి టెంపుల్ కూడా విజిట్ అవ్వండి. మాకు శ్రీకాళహస్తి టెంపుల్కి రీచ్ అవ్వడానికి దాదాపు 4 or 5 అయిందనమాట. ఇక్కడ మేము రాగానే కార్ పార్కింగ్ చేసుకొని కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయ్యాం. సో టెంపుల్లో మాకు దర్శనం చాలా బాగా జరిగింది గైస్. మాకు తెలిసిన ఒక అతను ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తాడనమాట. సో అతను మాకు స్వయంగా మాకు దర్శనంకి అయితే తీసుకెళ్ళాడు. చాలా బాగా జరిగింది మాకు దర్శనం అయితే. సో దాదాపు మేము 2 hours ఇక్కడ టెంపుల్లో అయితే వెయిట్ చేసాం గైస్. ఎందుకంటే చాలా మంచిగా అనిపించిండే మాకు. సో అలా కొద్దిసేపు ఫొటోస్ దిగుతూ ప్రసాదం తినుకుంటూ అలా ఎంజాయ్ చేసాం ఇక్కడ. సో ఇది వచ్చేసి మొబైల్ డిపాజిట్ కౌంటర్ అండి. మేమైతే ఏ మొబైల్ డిపాజిట్ చేయలేను, ఎందుకంటే చెప్పాను కదా గైస్, అడ్మినిస్ట్రేషన్లో మనకు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో అందుకని మేము ఫాస్ట్గా అయితే వచ్చాము ఇక్కడ. మేము దర్శనం చేసుకున్న వెంటనే మళ్ళీ మేము హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. అన్నీ చాలా బాగా జరిగాయి. తిరుమలలో దర్శనం, శ్రీకాళహస్తిలో దర్శనం, ఇవన్నీ చాలా బాగా జరిగాయి. ఇది వచ్చేసి నల్గొండ హైవే గైస్. ఈ నల్గొండ హైవే చాలా బాగుంది. మేము ఇక్కడ ఆల్మోస్ట్ 10 o'clock అలా ఆపి డిన్నర్ చేసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము మా హైదరాబాద్కి. సో ఆఫ్టర్ ఎ లాంగ్ జర్నీ మళ్ళీ మేము హైదరాబాద్కి అయితే చేరుకున్నాము. దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది గాయస్. తిరుపతికి ప్లాన్ చేసే SSD టోకెన్ తీసుకోండి. 2 hours అయితే మీకు దర్శనం కంప్లీట్ అవుతుంది.